ఆగస్ట్ 12న మన స్కైలో ఒక అద్భుతమైన స్పేస్ ఈవెంట్ జరగబోతుంది. ఒకే సింగిల్ డేలో, అదే 24 అవర్స్ లో 4 రేర్ ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ కలిసి జరగబోతున్నాయంట. సో ఇది ఏమాత్రం ఫేక్ న్యూస్ కాదు. నాసా సైంటిస్టులు కన్ఫర్మ్ చేసిన సాలిడ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మన ఆకాశంలో జరగబోయే 4 ఈవెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ది 6 ప్లానెట్ పెరేడ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందే ఈస్టర్న్ స్కైలో మెర్క్యూరీ, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనే 6 ప్లానెట్లు ఒకే లైన్లో అరేంజ్ అయినట్లు కనిపిస్తాయంట. 3Dలో చూస్తే కనుక అది స్ట్రైట్ లైన్లో ఉండవు, కానీ భూమి నుండి చూస్తే మాత్రం మనం చూసే యాంగిల్ వల్ల అన్నీ ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు కనబడతాయంట. వీటిలో 4 ప్లానెట్స్ని మనం నేకెడ్ ఐ అంటే నార్మల్ ఐతో మన కంటితో చూడొచ్చు. బట్ మిగతా రెండింటిని చూడాలి అంటే ఖచ్చితంగా బైనాక్యులర్స్ లేకపోతే టెలిస్కోప్ కావాలి. సెకండ్ది, సన్ కి ఎర్త్ కి మధ్యలో మూన్ వచ్చి చేరి పట్టపగలే కంప్లీట్ డార్క్నెస్ ని క్రియేట్ చేస్తుందంట. అది కూడా స్పెయిన్, ఐస్లాండ్, అంటార్క్టికా లాంటి కంట్రీస్ లో మాత్రమే. సో అక్కడ సన్ పూర్తిగా కొంతసేపు అనేది కనపడకుండా పోతుంది. జస్ట్ లైక్ నైట్ లాగా పూర్తిగా డార్క్ అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ సూర్యగ్రహణం మన ఇండియాలో అసలు జరగదు. అండ్ థర్డ్ది, డార్క్ న్యూ మూన్ నైట్. ఎక్లిప్స్ జరుగుతుంది అంటే ఆ రోజు పక్కగా న్యూ మూన్, అదే అమావాస్య రోజే అని మనం అనుకుంటా ఉంటాం కదా. నైట్ టైంలో మూన్ లైట్ ఇంటర్ఫిరెన్స్ అనేది అసలు ఉండదు కాబట్టి స్కై చాలా డార్క్గా ఉండడం వల్ల స్టార్స్ అన్నీ కూడా అల్ట్రా క్లియర్గా కనబడతాయి అంట. సో ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఫోర్త్ది, పెర్సైడ్ మీటియార్ షార్. నైట్ టైంలో స్కై నుంచి వందలాది షూటింగ్ స్టార్స్ కిందకి పడుతున్నట్లుగా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో కామెట్, స్విఫ్ట్, టర్టిల్ వదిలేసిన డస్ట్ పార్టికల్స్ కూడా మన ఎర్త్ ట్రావెల్ చేస్తుండడం వల్ల అట్మాస్ఫియర్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడి, ఆ ఫ్రిక్షన్ వల్ల అవి కాలిపోయి బ్రైట్ లైట్స్ లాగా, స్ట్రీక్స్ లాగా మెరుస్తాయి. ఆల్రెడీ స్కై డార్క్గా ఉండడం వల్ల సుమారుగా గంటకి 50 నుండి 100 మీటియార్లు మనకి కనిపిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకే 24 అవర్స్ విండోలో ఈ ఆస్ట్రోనామికల్ వండర్స్ని కలిసి రావడం చాలా రేర్ ఆపర్చునిటీ అంటే. మరి ఈ ఆగస్ట్ 12th నైట్ ఆకాశంలో పడే ఆ షూటింగ్ స్టార్స్న, లేకపోతే మరి ఆ ఆగస్ట్ 12th నైట్ జరిగే ఈ 4 ఈవెంట్స్లో దేన్ని మీరు చూడడానికి ఎక్సైట్మెంట్తో ఉన్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లయితే ఫాలో అయ్యండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, KWY Destiny Communications.